అందరికీ నమస్కారం. మళ్ళీ మేడం పూజ వీడియో పెట్టారు, ఏంటో స్పెషల్ అని అనుకుంటున్నారా? అవునండి, స్పెషల్ అయితే ఉంది. సో నేను ఈరోజు గురువారం కాబట్టి నవ గురువార వ్రతం అయితే స్టార్ట్ చేశాను. ఏంటిది ఇది నవ గురువార వ్రతము అని అనుకుంటున్నారు. సో వాళ్ళకి నేను చెప్తాను. 9 వారాలు బాబాకి గురువారం రోజు వ్రతం అయితే చేస్తారు. అది నేను స్టార్ట్ చేశాను. అంటే 9 వారాలు చేయాలి. బాబాని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కానీ చేసుకోవచ్చు. సో 9వ వారము 9 పుస్తకాలు మీరైతే ఎవరికైనా కానీ ఇవ్వాలి. సో అది మీకు ఎవరైనా కానీ మీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా మీరు ఇవ్వాలి. సో నేను కూడా ఇవ్వాలండి. నా వ్రతం అయిపోయిన తర్వాత నేను కూడా 9 పుస్తకాలు అయితే ఇవ్వాలి. సో అది ఎవరికి ఇవ్వాలి ఏంటి అనేది మీకు కమింగ్ డేస్లో కూడా నేను అప్డేట్ అయితే ఇస్తాను. ప్రజెంట్ ఈ వ్రతం ఎలా చేసుకోవాలి అనేది చాలామందికి ఉంటుంది కదా. సో దానికోసం అయితే నేను ప్రాసెస్ అయితే చెప్తాను. ఇక్కడ ఫస్ట్ గణపతిని అయితే పెట్టుకోవాలి. సో గణపతిని పెట్టుకున్న తర్వాత కలశంని పెట్టుకోవాలి. సో కలశంలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మీరు పెడతారు. సో నేనైతే ఎలా పెట్టాను అంటే, మనం వాటర్ పోసుకుంటాము, తర్వాత అక్షింతలు, పసుపు, కుంకుమ, కాయిన్, మీ దగ్గర వెండి ఏమన్నా నాణ్యాలు ఉన్నా మీరు అందులో నాణ్యాలు వేసుకోవచ్చు. పచ్చకర్పూరం కూడా వేసుకోవచ్చు. ఇంకా మీ పద్ధతులు బట్టి మీరు ఏదైనా వేసుకోవచ్చు. అలాగే బ్లౌజ్ పీస్ తోటి మీరు ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టాలి. ఇంకొకటి, కలశంని మీరు ఎలాగైనా అలంకరించుకోవచ్చు. సో నేనైతే నాకున్న టైంలో నేను పూలైతే పెట్టుకున్నాను. సో టైం కూడా మనకి చూసుకోవాలి కదా. సో టైంని బట్టే నేను చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి బాబాకి అభిషేకం అన్నమాట. సో పంచామృతాలతో కంపల్సరీగా బాబాకి అయితే అభిషేకం చేసుకోవాలి. మరి కింద ఉన్నవి ఏంటి అని అయితే మీకు డౌట్ రావచ్చు. అవి వెండి బాబా అండి విగ్రహాలు. సో అటు ఇటు అక్కడ వచ్చేసరికి ఏనుగులు, నెక్స్ట్ ఆవు. సో కంపల్సరీగా ఏనుగులు, ఆవు అనేది మన ఇంట్లో ఉండాలి కాబట్టి సో వాళ్ళని చిన్నవి వెండి రూపంలో అయితే కొనుక్కున్నాను. అవే వాటికి కూడా అభిషేకం అయితే చేశాను. అది పెద్ద బాబా విగ్రహము. సో బాబాకు కూడా అభిషేకం అయితే చేసాము. ఇది నెక్స్ట్ థర్డ్ చేయాల్సింది. ఫస్ట్ గణపతిని, తర్వాత వచ్చేసరికి కలశము, తర్వాత పంచామృతాలతో అభిషేకం అనమాట. సో మీ దగ్గర గంధం విభూతితో కూడా ఉంటే అది మొత్తం కూడా మీరు అభిషేకం అయితే చేసుకోండి. ఇంకొక విషయం నేను చెప్తున్నాను, ఏవి కూడా ఎవరి కోసమో హంగామాగా అయితే మీరు చేసుకోవద్దు. మీ కన్వీనియంట్గా, మీ బడ్జెట్లో మీకు నచ్చిన విధంగా మీరైతే చేసుకోండి. సో వ్రతాలు చేయాలంటే ఏదో వేలు పెట్టి ఖర్చు పెట్టి మనం వ్రతం చేయాలేమో అనైతే అసలు అనుకోవద్దు. సో మీకున్నంతలోనే మీరు చేసుకోవచ్చు. మీరు ఎంతో ఖర్చు పెట్టయితే చేయొద్దు. ఇంకోటి, సో నెక్స్ట్ వీళ్ళకి అష్టోత్తర నామాలు అయితే మనం చదువుకోవాలి. ఇది పుస్తకం అండి. సో ఈ పుస్తకము మీరైతే కొనుక్కోవద్దు. మీ ఇంటికి ఎవరైనా పంపిస్తే అప్పుడు మీరు ఈ వ్రతం అయితే మొదలు పెట్టచ్చు. సో మ్యాక్సిమం మీకు ఈ పుస్తకం మీ ఇంటికి రావాలని అయితే మీరు కోరుకోండి, ఎవరైనా ఇష్టం ఉన్నవాళ్ళు. ఇంకొకటి, వ్రతం చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ కూడా పాజిటివ్ వైబ్సే ఉంటాయి కానీ నెగిటివ్ వైబ్స్ ఏ రోజు రావు. ఓకే అండి. ఎందుకు వ్రతాలు చేసుకోవాలి అంటే, ఒకప్పట్లాగా మీరు వేలు వ్రతాలు పెట్టి చేయాల్సిన అవసరం లేదండి. ప్రతిదానికి పుస్తకంలో నీట్గా రాసింది. సో ఆ మంత్రోచ్చరణ మీరు మంచిగా చదువుకొని మీరు చేసుకుంటే చాలు, అంతే, అంత మించేం లేదు. ఇంకోటి, ఎందుకు చేసుకోవాలి అనే డౌట్ అయితే ఎందుకు చేసుకోవాలంటే, మీరు ఎవరినైనా నమ్మచ్చు అనే ఫీలింగ్లో ఉంటారు కదా. సో నమ్మకం అనేది ఎక్కడా లేదు. మీరు నమ్మాల్సింది ఆ భగవంతుడిని. మీరు ఆ భగవంతుడిని నమ్మినప్పుడు మీకు ఎప్పుడూ కూడా మీరు చేసే పనిలో తోడుంటూనే ఉంటారు. ఏదో ఒక రూపంలో మీకు సహాయం అయితే అందిస్తూ ఉంటారు. సో ఇప్పుడు జరిగే మోసాలలో మీరు మీ నీడను కూడా నమ్మలేని పరిస్థితులు అయితే ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఎదుర్కొంటున్నాము. సో అందుకని ఎప్పుడూ కూడా మీరు దేవుణ్ణి అయితే నమ్మకుండా ఉండడం అయితే చాలా పెద్ద మూర్ఖత్వము అని అయితే నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి
ఎవరైనా కానీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ లేదా జాబ్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కానీ సో వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు మామూలుగా ఉండవండి. ఎందుకంటే నేను ఆ ఫీల్డ్లోనే ఉన్నాను కాబట్టి సో అలాంటి సమస్యల్ని మొత్తాన్ని కూడా మిమ్మల్ని ఎప్పుడు కూడా నిరంతరం కాపాడుతూ ఉండేది కూడా ఆ దేవుడేనండి. అది మాత్రం నేను కంపల్సరీగా నమ్ముతాను. ఏ మనిషి కూడా మీరు పైకి ఎదుగుతూ ఉంటే మిమ్మల్ని కిందకి లాగాలని ఎన్నో కుట్రలు అయితే పడుతూ ఉంటారు. సో అలాంటి వాటి బారి నుండి కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా కాపాడేది ఎవరు అంటే ఆ భగవంతుడే. సో నిత్య దీపారాధన అనేది ప్రతి ఒక్కరూ కూడా అలవాటైతే చేసుకోండి. వ్రతాలకు కూడా ప్రతి పుస్తకం అయితే అవైలబుల్లో ఉన్నాయి.